మతం ఏ మతమైనా కావచ్చు, అది హిందూయిజం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, సిక్ కావచ్చు, ఏదైనా ఏ మతమైనా తీసుకోండి. గడిచిన ఒక 20,000 సంవత్సరాల నుంచి మతం ఉంది, దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆ మతం వల్ల ప్రజలకి ఒరిగిన మంచి కంటే పోయిన ప్రాణాలు ఎక్కువ, జరిగిన మేలు కంటే ఆ మతం వల్ల, మత విద్వేషాల వల్ల ప్రజల మధ్య జరిగినటువంటి వైలెన్స్ ఎక్కువ. అదొక తొక్కిసలాటే కాదు, మనిషిని ఇంకో మనిషి చంపుకోవడం, నా మతమే గొప్ప లేదా నా కులమే గొప్ప అని, నా దేవుడే గొప్ప అని ప్రజల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలన్నిటికీ అదే కారణం. పాలస్తీన్ తీసుకున్నా, ఉక్రెయిన్ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, ఈ దేశంలో జరుగుతున్న హిందూ ముస్లిం గొడవలు తీసుకున్నా, అల్టిమేట్గా దేవుడు అనేవాడు ఒక ఈగోగా మారాడు. నిజానికి మతాన్ని సృష్టించింది సరైన విధానాల్లో వెళ్ళడానికి, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, మంచి ఉద్దేశంతోనే మతం అనే దాన్ని కనిపెట్టారు. కానీ దాన్ని పూర్తి ఎగనెస్ట్గా తీసుకెళ్తూ దాన్ని ఒక ఈగోగా మార్చుకున్నటువంటి సంఘటనలు ప్రపంచంలో అనేకం జరుగుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా మతం వల్ల జరిగిన మేలు కంటే చెడే ఎక్కువ. సరే, అసలు ఎవరి హత్రాస్ బాబా, ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాట్లో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి 121కి చేరింది. మొత్తం దేశాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసినటువంటి పెను విషాదం ఇది. హత్రాస్లో ఫుల్రయ్య అని ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం పేరంటే ఫుల్రయ్య. ఇక్కడ సత్సంగం పెట్టడానికి, అంటే సత్సంగం అంటే అందరినీ పిలిచి ఈ సోజ్ చెప్తూ ఉంటారు వీళ్ళు, బాబాలు కానీ లేకపోతే ఏ మతానికి ఆ మతంలో ఉంటారు, పాస్టర్లు ఉంటారు దాంట్లో, ఇస్లాముల దాంట్లో మౌలాలు ఏదంటారో వాళ్ళు ఉంటారు. కూర్చోబెట్టి సత్సంగాల్లో వీళ్ళు చెప్పే సొల్లాలు వింటూ ఉంటారు. సో అంటే కొన్ని మంచివి కూడా ఉన్నాయి, ప్రతి మతంలో కూడా మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ సోది చెప్పేటువంటి సత్సంగాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయి గత 20 ఏళ్ళకి. సో ఈ బాబా యొక్క కాళ్ళ నుంచి వచ్చే ధూళి పట్టుకోవడం కోసం ఇంతమంది ఎగబడ్డారంటే, అసలు ఎందుకు జరిగింది స్టాంపేడ్ అంటే, ఈ తొక్కిసలాట ఎంతమంది చనిపోవడానికి ఆ బాబా యొక్క కాళ్ళ ధూళి ఉంటుంది కదా, అటు ఇటు నడుస్తూ మనం నడిచినప్పుడు కాళ్ళ నుంచి దుమ్ము వస్తుంది బయటికి, ఆ పాద ధూళి ఏదైతే ఉందో చాలా వాల్యుబుల్ అని వీళ్ళ నమ్మకం, ఇక్కడికి వచ్చినటువంటి మూర్ఖబత్తుల నమ్మకం. సో దానికోసం ఎగబడ్డారు. అందువల్ల ఈ రకమైనటువంటి స్టాంపేడ్, ఒకరి మీద ఒకరు తొక్కిసలాటకి దారితీసినటువంటి పరిస్థితి. ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించడం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాటకు గురయ్యారు. దీంతో 100 మంది ఊపిరాడక విలవిల్లాడి చనిపోయారు. చనిపోయిన వారిలో 120 మంది చనిపోతే అందులో 108 మంది మహిళలు, 7 చిన్నారులే ఉన్నారు. తనని తాను దైవాంశ సంబూతిగా చెప్పుకునేటువంటి సురాజ్ పాల్, ఇతని పేరేంటంటే మామూలుగా అయితే సకార్ విశ్వహరి భోలే బాబా అని పిలుస్తున్నారు. మామూలుగా పిలవటం సకార్ విశ్వహరి భోలే బాబా అనే పేరుతో పిలిచినటువంటి ఒక దొంగ బాబా. ఆయన కాళ్ళ ధూళి కోసం పడినటువంటి కష్టాలు ఇవన్నీ. దొంగ బాబాని ఎందుకంటున్నానంటే, ఆయన ఏం చేశాడు, ఆయన దొంగని ప్రూవ్ అయిందా అంటే, నీ కళ్ళ ముందు 125 మంది చచ్చిపోతే కాపాడలేనాడు ఆడు దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన ఎంత గొప్పడైనా ఎంత మంచోడైనా దేవుడు అవడు కదా. సో అతని అసలు పేరు సురాజ్ పాల్. ఇతను ఒక పోలీసుగా కూడా పనిచేశాడు గతంలో. సో మెయినిపూరిలో ఒక గ్రామంలో ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు ఇతను. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి విచారణకు ఆదేశించింది. ఘటనా స్థలంలో చేరుకున్నటువంటి పోలీసులు, ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్లు రకరకాల విషయాలు బయటపెడుతున్నారు. ఇక్కడ రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్ ముసుగులో ఆశ్రమం నడుపుతున్నాడని, అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కిషన్గంజ్ జిల్లాకు చెందినటువంటి బోలే బాబా అసలు పేరు సురాజ్ పాల్. గతంలో పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో 18 ఏళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక గురువు అవతారం ఎత్తాడు. ఆయన స్థానికులు నారాయణ సాకార్ హరి, సాకార్ విశ్వహరి బాబా అనే పేర్లతో పిలుస్తారు. రీసెంట్గా మొన్న ట్యూస్డే రోజు సత్సంగం పేరుతో నిర్వహించిన సమావేశాలకు వేలాదిగా భక్తులు వచ్చారు. యూపీతో పాటు పొరుగునున్న హర్యానా, రాజస్థాన్ తదితర జిల్లాల నుంచి వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బోలేబాబా సత్సంగాలకు వస్తూ ఉంటారు. అంటే మనుషుల యొక్క నైజం, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ యొక్క మనుషుల నైజం ఎట్లా ఉంటుందంటే, లాజిక్ అనేది అవసరం, మనకు మ్యాజిక్ కావాలి. ఆడు ఒక ఖురాన్ చదివేవాడు కావచ్చు, ఆడు భగవద్గీత చదివేవాడు కావచ్చు, ఆడు బైబిల్ చదివేవాడు కావచ్చు, ఆడు ఎవడైనా సరే ఆడి దగ్గరికి వెళ్తే పని అయింది అని అవుతుంది. ఇప్పుడు 100 మంది 100 కోరికలు కోరుకుంటారు. గుడికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు 100 మందిలో కనీసం 50 మందికి అవుతాయి. ఎందుకంటే ఒక మేనిఫెస్టేషన్ అనేది మనిషికి పనిచేస్తుంది. అండ్ దానికోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. దానికోసం వాళ్ళు ప్రయత్నాలు వేరే రకంగా కూడా చేసి ఉంటారు. కాబట్టి ఒక 50 మంది గ్యారంటీ అవుతాయి 100 మందిలో. మనం వెళ్ళి పని కట్టుకుని 100 జరగని కోరికలు కోరుకోరు కదా. వాళ్ళకి మనసులో ఉన్నవి ఏం కోరుకుంటారు, నా కూతురికి పిల్లలు పుట్టాలి, లేకపోతే నా మనవాడు స్కూల్ ఫీజు తగ్గాలి, లేకపోతే బలానోళ్ళకి ఒంట్లో బాగాలేదు మా నాన్నగారికి ఆయన తగ్గాలి, ఇట్లాగే కదా మనం కోరుకునేది. లేదా ఆయన కనీసం ఆయనకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన ముక్తన్న రావాలి ఆయనకి, ఇట్లా ఈ టైప్లో కోరుకుంటాం కదా. అంతకుమించి ఏం కోరుకున్నా, డబ్బులు కావాలి, అప్పులు తీరాలి, ఇట్లా ఏవో కోరుకుంటాం. సో ఇట్లా కోరుకున్నప్పుడు 100 మందిలో 50 మంది ఖచ్చితంగా తీరుతాయి.
అట్లా తీరినప్పుడు ఏం జరుగుతుందంటే మామూలు గుడికి వెళ్ళి మొక్కుకున్న వాళ్ళు చాలా తక్కువ స్ప్రెడ్ చేస్తారు, నేను కోరుకున్నానరా నాకు జరిగిందిరా అని. కానీ బాబాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు పని కట్టుకుని బాబాల దగ్గర ఒక మార్కెటింగ్ ఏజెన్సీలు, మార్కెటింగ్ టీములు ఉంటాయి. అవి ఈ విషయాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే, నేను ఒక గుడికో మసీదుకో చర్చికో వెళ్ళి నా అప్పులు తీరిపోవాలని కోరుకున్నా, నిజంగా నాకు తీరిపోయినాయి. నేను ఎవరితో చెప్పగలుగుతా చెప్పండి? నా ఫ్రెండ్స్ లేకపోతే నలుగురు ఐదుగురితో చెప్తా, మ్యాక్సిమం నలుగురు ఐదుగురు చెప్తా. అదే నేను ఒక బాబా దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక మౌలా దగ్గరికి వెళ్ళి ముస్లిం అతను, లేదా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్ మొక్కుకున్నా, జరిగినప్పుడు ఏం జరుగుద్ది? అది యాదృచ్ఛికంగా జరిగింది, వాళ్ళ ఎఫెక్ట్ లేదు. ఇక్కడ గుళ్ళోనో మసీదులోనో చర్చిలో మొక్కుకున్నప్పుడు అది వాళ్ళ గొప్ప కాదు. అండ్ ఈ బాబా దగ్గర, మౌలా దగ్గర, పాస్టర్ దగ్గర చెప్పినప్పుడు అది వాళ్ళ గొప్ప కాదు, యాదృచ్ఛికంగా జరిగింది రెండు చోట్ల. కానీ రెండో సంఘటనలో ఏం జరుగుద్దంటే, ఈ పాస్టరో, మౌలానో, ఈ స్వామీజీయో, బాబా ఏంటంటే వీళ్ళకు టీం ఉంటుంది, మార్కెటింగ్ టీం. జరిగిందా లేదా అని వాళ్ళు మన వెనకపడి సాగుకొడుతూ ఉంటారు, మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టాక్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు జనాల మధ్య. మనం వీడియోలో చెప్పడం కానీ, మనతో చెప్పించడం కానీ, వచ్చిన వాళ్ళ ముందు నిలబెట్టి చెప్పించడం కానీ. మీరు చూస్తే ఒక పాస్టర్ కానీ, ఒక స్వామీజీ కానీ, లేకపోతే ముస్లిం దైవ సంబూతుడు కానీ, వీళ్ళు అందరి ముందు చేస్తారు వైద్యాలు. మీకు కాళ్ళు తెప్పించేయడం, కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీలో రాళ్ళు పోగొట్టామని, లేకపోతే నోట్లో లింగం తెప్పించామని, ఇవన్నీ అందరి ముందు చేస్తారు. వీళ్ళు సైలెంట్గా డోర్ లోపల అందరి ముందు ఎవరు చూడకుండా చేయరు. ఎందుకు? అక్కడ దేవుడు గొప్పతనం చెప్పడానికి కాదు, వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకుని ఇంకా ఎక్కువ మంది వచ్చి అక్కడ హుండీలో డబ్బులు వేయడానికి. సో ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నమ్మి వెళ్తారు. ఏముంది, పోతే పోయింది, కాసేపు గంట వెళ్ళొస్తాం, పని అయితే పని అవుద్ది, లేదంటే లేదని. ఆ రకంగా ఆ చుట్టూ అతను నడిచినటువంటి చుట్టూ ఉన్న మట్టిని తెచ్చుకోవడం, దీనికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే అనుమతి తీసుకుంది మాత్రం కేవలం 5,000 మందికి, అంటే 2,000 మందికి తీసుకున్నారు. 5,000 మంది పట్టే స్థలంలో ఏకంగా 20 నుంచి 50,000 మంది రావడంతో ఈ సంఘటన జరిగింది. అంతేకాకుండా వేదిక ముందు కూర్చున్న వారు వేడి ఉక్కబోతుతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. సత్సంగం ముగిసిన తర్వాత బయటికి వెళ్లే సమయంలో తోపులాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాతావరణం ఉక్కగా ఉండడంతో అందరూ త్వరగా బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. సేమ్ టైం ఇంకొంతమంది ఆయన కాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ధూళి ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి కూడా, అందుకోవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. తద్వారా ఇది జరిగింది. అయితే ఈ స్వామీజీని బోలే బాబాని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు. ఇప్పుడు పట్టుకోవడానికి ఈయన కోసం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, SOG అంటారు, 12 మందిని ఇప్పటివరకు వాళ్ళు అదుపులో తీసుకుంది ఈ SOG ఏదైతే ఉందో. అయితే ఈయన దొరకట్లా, ఈ మెయిన్ క్యాండిడేట్ ఉంటాడు ఈ బాబా గడు, అటు తప్పించుకుని బారిపోయాడు ఎక్కడికో. సో ఇప్పుడు ఆయన పట్టుకుంటారు, మళ్ళీ అడిగి బెయిల్ వస్తుంది, అడిగి హెల్త్ ఇష్యూస్ చూపిస్తారు. 121 మంది హత్య ఇది తొక్కిసలాట కాదు, నా దృష్టిలో ఇది హత్య. ఈ హత్యకి కారణమైన, అంటే కేర్ఫుల్గా ఉండని బాబాది తప్పు, ఆయన వెనక ఉన్నటువంటి జనాలు అంటే చూసుకునే మేనేజర్లది తప్పు, ఇంతకు మించి లోకల్గా ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్స్ది తప్పు. అంటే 5,000 మందికి పర్మిషన్ ఇస్తే 20,000 మంది వచ్చినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని లోకల్ పోలీసు తప్పు. ఇట్లా ఎంతోమంది రకాల తప్పులు ఉన్నాయి. వీళ్ళందరూ చేసినటువంటి ఒక హృదయ విదారకరమైనటువంటి హత్య అనమాట నా దృష్టిలో ఇది. సో పోస్ట్ మార్టం రిపోర్టు చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రధాన కారణం ఛాతీ గాయాలు, ఊపిరాడక పక్కటెముటల గాయంతో. అంటే పడిపోయినప్పుడు మనం ఏమైందంటే బోర్లా పడం, వెలికల పడిపోతాం. ఒక తొక్కిసలాట్లో పడిపోయినప్పుడు సైడ్కి జాగ్రత్తగా దాక్కోగలగాలి, మనకు తెలియక మనం వెలికలా పడిపోతాం. పడిపోయినప్పుడు ఏంటి, వేరేవాడు వాడిని కాపాడుకోవాలి కదా, నేను కింద పడినోడి గురించి ఆలోచించాడు కదా, మన మీద తొక్కుంటూ వెళ్ళిపోతారు. ఆ తొక్కేటప్పుడు రిబ్స్ మీద తొక్కుతారు. లంగ్స్ అనేవి చాలా ఈజీగా మోస్ట్ సెన్సిబుల్ ఆర్గన్స్ అనమాట. చాలా సెన్సిటివ్ ఆర్గన్ ఏమైనా ఉందంటే బాడీలో, సెన్సిబుల్ కాదు సెన్సిటివ్ ఆర్గన్ ఏమైనా ఉందంటే మన బాడీలో ఖచ్చితంగా లంగ్స్ తర్వాతే హార్ట్ అయినా దెబ్బతింటుంది. సో చెస్ట్ ఊపిరాడకుండా అవడానికి లంగ్స్ మీద కాళ్ళేసి తొక్కడం, పక్కటి ఎముకలు, రిబ్స్ ఇవన్నీ గాయాలవడంతో ఈ చెస్ట్ ఏరియాలో ఆ దెబ్బకి, ఆ యొక్క సఫకేషన్ దెబ్బకి, ఆల్రెడీ వేడిగా ఉంది వాతావరణం, రక్తం అంతా గడ్డగట్టడం వల్ల దాదాపు 121 మందిలో ఎక్కువ మంది ఈ రకంగానే చనిపోయినటువంటి పరిస్థితి. ఛాతీ యొక్క కుహరం అంటాం, కేవ్ లాంటిది ఉంటుంది ఛాతీ దగ్గర, ఈ ఏరియా మొత్తం రక్త కట్టడం, ఊపిరాడక, పక్కటెంపులు గాయాలు, వీటి వల్ల చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చెప్తుంది. సో ఈ బాబాలని వీళ్ళని కంట్రోల్ చేయకుండా ప్రభుత్వాలు ఇట్లా ఊరి మీద పడి వదిలేస్తే, ఈ పాస్టర్లని, బాబాలని, ఈ ముస్లిం మౌలాలని ఇట్లా వదిలేస్తే, ఈరోజు ఈ బాబా దగ్గర జరిగింది రేపు ఇంకో స్వామి దగ్గర జరుగుద్ది, ఎల్లుండి పాస్టర్ దగ్గర జరుగుద్ది. ఏదేమైనా ఇంత దేవుడైనా, దేవుడు ఎంత తోపైనా, ఆ దేవుడు ఈ సృష్టిని సృష్టించాడని మనం నమ్ముతున్నా ఎంత గుడ్డిగా, ఆ దేవుడికి కూడా ఒక రూలు, వ్యవహారం ఉంటేనే
ఇట్లాంటివి జరగకుండా ఉంటే ఎంత 121 మంది చచ్చిపోయినా కూడా ఎంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, వీళ్ళ చావు కంటే దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా మిగిలినటువంటి భక్తులు ఎవరు కూడా బాబాని తప్పుపట్టట్లేదు. ఇదంతా బాబా మీద మీరు దొరుకుతున్నటువంటి బురద తప్ప ఆయన తప్పేం లేదు దీంట్లో అని వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీడియాకి. అది మన దేశం, మన ఏషియన్ కంట్రీస్ చేసుకున్న దౌర్భాగ్యం.